మళ్ళీ సో హలో మోమోస్ అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మళ్ళీ చేపలు వేటకొస్తాం. చూసారా వర్షం ఎలా పడుతుందో, మొత్తం చలి చలిగా కూడా ఉంది. వర్షానికి గాలి తోడైంది, చాలా ఎక్కువ చలి అయితే వేస్తుంది. చెప్పడం మర్చిపోయాను, 2 days నుంచి తుఫాను మామ. ఈ తుఫాన్లో కూడా మా వాడికి ఎక్కడికి బయటికి రానరా అంటే మా వాడు తీసుకొని వచ్చిండు చేపలకి వెళ్దాం పదాలు ఏమవ్వదని. కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మరి చేపలు పట్టకుండా వెళ్తే బాగోదని నేను కూడా ఒక గ్యాలప్ తీసుకున్నా వాడి దగ్గర. వేయడం అయితే స్టార్ట్ చేసిన, అప్పటికప్పుడే రెడీమేడ్ గ్యాలప్ చేసి దాంతో వేయడమే స్టార్ట్ చేసాము. నాకైతే ఎలాంటి చేప పడిందో అది మీరు చూడండి, తెలుస్తుంది. చూసారా మంచి లొకేషన్ కూడా గొద్దబగలు ఉంది లొకేషన్ అయితే. నాకైతే ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు లైట్గా వర్షం అయితే తగ్గింది, మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం చేపలు పట్టడము. ఓకే గాయ్స్, ఈరోజు మీకు ఆ చేపని ఎలా పట్టని చూపించడం కాదు, అది సింపుల్ ట్రిక్స్ ఉపయోగిస్తూ మీకు కూడా అలాంటి పెద్ద చేపలు పడే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇది మొత్తము నీరు పారి 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 మొత్తం పోకైతే పట్టేసింది. దీనిపైన నిల్చొని గేలపేయడం చాలా కష్టము. అందుకే ముందు ప్లేస్ రెడీ చేసుకోవాలా. ఎంత పాకం చూసారా, కాలు ఎలాగంటే జారిపోతుంది. ఆ పాకను మొత్తం తీసి నిలబడడానికి ఒక మంచి ప్లేస్ అయితే నేను సెట్ చేసుకున్నాను. ఓకే మామ, ఈసారి అయితే గ్యాలంలు వేసేస్తాము. ఆల్రెడీ మా వాడు ఎర్రలు కూడా తెచ్చిండు. ఎర్ర అంటే ఏదో అనుకోకండి, ఎర్రలను పిత్తపరుగులు ఇచ్చాడు. నీరు వెళ్ళి అక్కడ కలిస్తే కదా అక్కడ పొంగు వస్తుంది చూసారా, ఆ ప్లేస్లో ఎక్కువ చేపలు ఉంటాయి. ఇప్పుడు ఆ చేపల దగ్గరికే మనం వెళ్తున్నాం. అంటే ఇక్కడ ఉంటాయి కానీ మనకి పడ్డానికి అంత లక్ ఉండాలి. మామ ఇక్కడ ఎంత చలిగా ఉంది, అసలు దీని పైన చేపను పట్టి లాగడానికి కూడా అంత ఇదైతే తగలట్లేదు. చాలా చలిగా ఉన్నది, బాడీ మొత్తం సేక్ అయిపోతుంది. కానీ తప్పదు. ఇదిగో నాకైతే ఎరైతే వస్తుంది, దాన్ని గ్యాలప్లో గుచ్చేసాను. ఇక మామ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. అదిగో మనం దీన్ని అయితే నీటిలో వేసేద్దాం. ఒక్కడైతే గుర్తు పెట్టుకోండి, మనం ఇప్పుడు ఏదో ఎరేస్తాం కదా, ఎర మాత్రం కంపల్సరీ బతికే ఉండాలి. అది అలా బ్రతుకుంటే అది లోపలికి వెళ్ళి నీటిలోకి వెళ్ళి అటు ఇటు కదులుతుంది కదా, ఆ అలా కదిలేటప్పుడు పెద్ద చేప దాన్ని చూసి వెంటనే స్పీడ్కి వచ్చి అలా పట్టుకుంటుంది అనమాట. పట్టుకుంటే మనకి వెయిట్ అంటే పత్తి ములుగుతుంది. అది మనం దాన్ని వచ్చిందని తెలిస్తే లాగే వచ్చనమాట. చలికి మాటలు కూడా రావట్లేదు, ఎంత చలిగా ఉంది ఇక్కడ, చాలా దారుణంగా భయం ఉంది. సర్లే కానిద్దాం. ఇక మరి లేట్ చేయకుండా నేనైతే ఎర్రని ఇసిరేస్తుంది దాని లోపలికి. ఆగండి మామ, ఇసిరే ముందు నా ప్లేస్ని మళ్ళీ ఒకసారి సరి చేసుకుంటా. మళ్ళీ తర్వాత జారాను అనుకో, ఇక్కడ నా బుర్ర మొత్తం కొనుక్కు పగిలిపోద్ది. అందుకే మొత్తం జర చూసుకొని ఇసురుద్దాము. ఓకే మామ, ఇక లేట్ చేయకుండా ఇదిగో అక్కడ పొంగు కనిపిస్తుంది కదా, అక్కడికి ఇసిరేద్దాము. ఓకే స్టార్ట్. ఇదిగో నేనైతే ఇటు సైడ్ విసిరాను. అది అలా జరుపుకుంటే ఇటు సైడ్ వచ్చేస్తుంది చూసారా, వాటర్ ప్రెజర్కి అలా తట్టుకోలేక అది అలాగా ఇటు సైడ్ వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అదే పొంగులో వేద్దాం. ఎందుకంటే మనకి మెయిన్ ఆ ప్లేస్ ఇంపార్టెంట్. అక్కడ చాలా చేపలు అయితే ఉన్నాయి. అంటే పడితే మనకు అదృష్టం అనుకోవాలా, పడకపోతే మన బ్యాడ్ లక్. మనంత బ్యాడ్ లక్ ఇంకెవరు ఉండరు అనమాట. ఓకే నెక్స్ట్ ఇదైతే లాగుతుంది, ఆ చేపే లాగుతుంది. ఆ బ్రతుకుని చేప ఉన్నది కదా, అదే కొద్ది లాగుతుంది. ఇంకా ఎక్కువ లాగిన వరకు వెయిట్ చేయాలన్నమాట. అది ఇంకా బాగా పత్తి మొత్తం మునిగి లాక్కొని వెళ్ళిపోవాలా. మామ ఏదో లాగింది, ఆగండి. ఓ మై గాడ్, చేపనైతే పట్టేసాను. ఫస్ట్ చేప అయితే వచ్చింది. ఇదిగో మా వాడికి తీయమని చెప్పాను, ఎందుకంటే ఒక చేతుల మొబైల్ చేప లాగడానికి అవ్వట్లేదు, అందుకే వీడియో ఇది రాలేదు. అసలు ఇలాంటి చేప అయితే నాకు ఫస్ట్ టైం, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇదో ఈరోజు అయితే దొరికిన చేప చూడండి. ఓ లైఫ్లో ఫస్ట్ టైం ఎలాంటి చేపను చూడటము. మళ్ళీ కరిచేసింది చూడు, ఇంకా బతికున్నది. మొన్న ఎవడో అన్నాడు, కామెంట్ పెట్టాడు, అన్న సచిన్ చేప పట్టామని. సచింది కాదు అన్నాని, ఇదో బతికింది ఎలాంటి చేపని. ఇదిగో చూసిరా, ఇదో బతికున్నది చూడు, చెయ్యాలి కడుతుంది, కరిచేస్తుంది. చాలా ఇది కిల్లర్ ఫిష్ అంటారు దీన్ని. చూసారా ఎలా బతుకున్నది. ఓకే గాయ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ టాటా సీ యూ. అలాగే పోతా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.